ఆనంద్ సాగర్ గారు ప్లీజ్. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే నౌ. యా. తెలుగుదేశం పార్టీ 1984లో నాదెండ్ల భాస్కర్ రావు చేసినటువంటి అప్రజాస్వామిక రాజకీయ కుట్రలో గెలిచిందంటే తిరిగి 30 రోజుల్లో అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇందిరాగాంధీ తల వంచిందంటే, రాష్ట్రపతి ఆ వేళ ఆదేశాలు ఇచ్చారంటే, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ని వేరే చోటకి పంపించారంటే కారణం భారత రాజ్యాంగం. నేటి లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసినప్పుడు రాజ్యాంగం అనే ఆ పవిత్ర గ్రంథాన్ని, ఆ చట్టాన్ని చేత్తో పట్టుకుంది. ఒక నిరంకుశ ప్రభుత్వానికి ఎదురేగి 4000 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు దేనినైనా డెమోక్రటిక్ గా, రాజ్యాంగబద్ధంగా సరిచేయాలని, బాగు చేయాలని ఆయన ఆరాటపడతారు. కాబట్టి నాటి ఎన్టీఆర్ నుండి, చంద్రబాబు నాయుడు గారి నుండి, నేటి మా యువనేత లోకేష్ వరకు తెలుగుదేశం పార్టీ ఆశయం, సిద్ధాంతం భారత రాజ్యాంగానికి ఎప్పుడూ ప్రణమిల్లుతూ ముందుకెళ్తూ ఉంటుంది. రాజ్యాంగం పట్ల అపారమైనటువంటి భక్తి, విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మా చిత్తశుద్ధిని, రాజ్యాంగం పట్ల మా యొక్క నిబద్ధతని దయచేసి ఎవరు కూడా శంకించవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇంత గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పటికీ కొన్ని అగ్రరాజ్యాలకు లిఖిత రాజ్యాంగం లేని సందర్భాలు ఉన్నాయి. కొన్ని దేశాలు రాజ్యాంగాలు రాసుకోలేక మల్లగుల్లాలు పడుతూ బోర్ల పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన మేధస్సును రంగరించి అన్ని దేశాల రాజ్యాంగాల్ని ఔపోసన పట్టి, వేదాంగాల్ని శోధించి, వేదాంగములను అధిగమించి ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల బాగోగులను ఆకాంక్షించి అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల సమతుకాన్ని పాటించి ఒక అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి చట్టాన్ని, భారత రాజ్యాంగ చట్టాన్ని రచించి ఇస్తే దాంట్లో 2 పదాలు కాదు కదా, అరక్షరం మార్చిన మేము ఒప్పుకోం. దాని వైపు కన్నెత్తి చూసిన నేను ఒప్పుకోను. వ్యక్తిగతంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఎన్టీఆర్ భక్తుడిగా, చంద్రబాబు నాయుడు అనుంగుడిగా ఒప్పుకునే ప్రశ్న లేదు. ఎవరైనా రాజ్యాంగం గురించి మాట్లాడితే వాళ్ళని మేము పిచ్చోళ్ళు అంటాం, వాళ్ళకి పిచ్చి పట్టిందంటాం. కాబట్టి సూర్యుడిపై ఉమ్మాలనుకుంటే అది వాళ్ళ అజ్ఞానం. ఏముంది రాజ్యాంగంలో? ఆ పదాల వల్ల దేశానికి ఏమైనా ముప్పు వస్తుందా? రక్షణ లోపిస్తుందా? ఆ పదాల వల్ల దేశంలో ఎవరైనా కొట్టుకు చచ్చిపోతున్నారా? ఆ పదాల వల్ల దేశంలో పేదరికం వస్తుందా? ఆ పదాల వల్ల దేశంలో నదులు ఇంకిపోతున్నాయా? ఆ పదాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందా? ఆ పదాల వల్ల దేశంలో అవినీతి పెరిగిపోతుందా? సమాజం ముక్క చెక్కలైపోతుందా? చీలిపోతుందా? కూలిపోతుందా? ఏమిటి ఆ పదాల్లో ఉన్నటువంటి పాడు అర్థం మీరు చెప్పాలని నేను వాళ్ళకి సవాలు చేస్తాను. కాబట్టి ఇటువంటి అప్రస్తుత విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి అసందర్భ ప్రలాపాలు పలికి లేనిపోని చిచ్చు పెట్టొద్దని ఆ పెద్దలకి చేతులెత్తి నేను మొక్కుతా ఉన్నా. విరమించుకోండి. మీ భావజాలం కరెక్ట్ కాదు. ఇది ప్రపంచానికి కావలసింది మానవత్వం. ఆ మానవత్వం రాజ్యాంగం నిండా ఉంది. తవ్వుకోండి, తీసుకోండి, అర్థం చేసుకోండి, ఆస్వాదించండి. భారత రాజ్యాంగంలో ఉన్నది మానవత్వం.
బుద్ధుడు ఎక్కడ ఉంటే కార్ల్ మార్క్స్ ఎక్కడ ఉంటాడు, కార్ల్ మార్క్స్ ఎక్కడ ఉంటే అంబేద్కర్ అక్కడ ఉంటాడు. అక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, సౌభ్రాతృత్వం ఉంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకోకపోతే అది మీరు మీ బుర్రల్ని మీరే శస్త్రచికిత్స చేసుకుని మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది తప్ప రాజ్యాంగం జోలికి రావద్దు. దయచేసి రాజ్యాంగం గురించి మాట్లాడొద్దు. రాజ్యాంగం గురించి ఎవరు మాట్లాడినా తప్పే, అది రాజద్రోహమే, దేశ ద్రోహమే అని నేను చెప్తాను.